బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇటీవల సీఎం ను కలిసిన నలుగురు మెదక్ ఎమ్మెల్యేల విషయం విదితమే. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించి మరింత బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నారు. ఇవాళ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక బీఆర్ఎస్ నుంచి వరుస భేటీలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిశారు. అయితే దీనిపైన ఒక్కసారిగా మీ వీడియో బయటికి రావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయని వచ్చిన వార్తలు మాత్రం ప్రకాష్ గౌడ్ మనం 6 టీవీ మనం ప్రతినిధిగా మాట్లాడినప్పుడు కూడా తీవ్రంగా ఖండించారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశాను, ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు, ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. ఇటీవల మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కలిశారు. నేను నాకు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా పాత పరిచయం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి అందుకోసమే కలిశాను తప్ప ఇతర రాజకీయ అంశాలు లేవు. కాబట్టి ఈ సందర్భంగా నేను నియోజకవర్గంలో కొన్ని భూ సమస్యలు ఉన్నాయి, తర్వాత అభివృద్ధి పనులు ఉన్నాయి, వాటికి సహకరించాలని కూడా నేను కోరుకోవడం జరిగింది. సీఎం కూడా సానుకూలంగా స్పందించారు తప్ప నేను బీఆర్ఎస్ పార్టీ వీడతానని కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తానని చెప్పి మాత్రం ఎలాంటి దురుద్దేశాలు లేవని చెప్పారు. అయితే ఇటీవల మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గత కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు వీళ్ళతో పాటు కలిశారు. ఆ తర్వాత తెల్లారి వాళ్ళు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించారు. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ లోని అధికారికంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాలో వచ్చిన వార్తలన్నిటి కూడా ఖండించారు. అటు నిన్న మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశాడు. ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం మాకు నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిశాము, మాకు నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్య కానీ తర్వాత పైలట్ సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎదురుతా ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా 100 సార్లు కాదు 1000 సార్లైనా కలిసి సీఎం గారిని కలిసి మా సమస్యలు చెప్పుకుంటామని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా భేటీ జరిగిందని చెప్పి అనుకోవాలి. థ్యాంక్ యూ రామ్.